ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే గాని, జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్ట దైవాన్ని నమ్మండి, మీ కుల దైవాన్ని నమ్మండి. మీ జీవితం బాగుంటుంది. సింహరాశి వారు మకా నక్షత్రం, పూర్వ పాల్గొన నక్షత్రం, ఉత్తర పాల్గొన నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు సింహరాశి వారిగా పరిగణిస్తారు. ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరంలో శని శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని సప్తమ స్థానంలో అష్టమ రాశులందు సంచరించే అనుకూలుడు కాదు. సింహరాశి వారికి ఇది కొంచెం రెడ్ అలర్ట్ లాంటిది అని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగాల్లో చదువులో అంతగా రానివ్వరు. ఈ అష్టమ శని ఉన్నవాళ్ళు అష్టమ శని నుంచి ఎలా బయటపడాలంటే, సోమవారం కానీ శనివారం కానీ, సోమవారం శివాలయంలోకి వెళ్ళి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. శనివారం నాడు గోమాతకి పూజ చేసి పచ్చిగడ్డి కానీ నువ్వులు బెల్లం కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిది. నెలకు ఒక్కసారైనా శనివారం నాడు నవగ్రహాల చుట్టూ తిరిగి నవగ్రహ పూజ చేయించుకుంటే చాలా మంచిది. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు.